బీసీకి సంబంధించినటువంటి జేఏసీ నాయకులంతా కూడా బంద్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఇస్తూ వస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది ప్రయాణికులకు ఇంకా తెలియనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అనౌన్స్మెంట్ ద్వారా ప్రజలని అలర్ట్ చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ బంద్ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులన్నీ కూడా బంద్ చేయబడ్డాయని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తున్నారు. చాలామంది ప్రయాణికులు కూడా వచ్చారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఇక్కడ మహిళలు ఉన్నారు, వాళ్ళతో కూడా చేద్దాం. అమ్మ ఎక్కడి నుంచి వస్తారు? తెలుగు, హిందీ ఏది? తెలుగే నాయన. ఎక్కడి నుంచి వస్తారు? నేను ఇప్పుడు సంతోష్ నగర్ నుండి వచ్చిన 1 గంట అయింది. ఎటు పోతున్నారు? శ్రీశైలం పోవాలి, బస్సులు లేవు. బస్సు బంద్ తెలుసా మీకు ఈ విషయం? మాకు తెలీదు, తెలియక వచ్చినాము. ఎప్పుడు తెలిసింది మీకు? నాకు ఇక్కడికి వచ్చినాక తెలిసింది. బస్సు నిన్న మొన్నటి నుంచి చెప్తారు కదా మా బంద్ ఉంటుంది ఈ రోజు అని. లేదు, నాకెవరు చెప్పలేదు. లేదా టీవీలో అవన్నీ నాకు చిన్న పొన్నాయన, నేనేం వాడలేదు. శ్రీశైలం పోవాలి, నేను ఉండేది అక్కడే. నా వ్యాపారం పిల్లలు అందరు అక్కడే ఉంటున్నారు. మేము ఇప్పుడు చెల్లెల కాడ ఉంటే అటు పోవాలి, శ్రీశైలం పోవాలి. ఇట్లా టికెట్ మీరు బుక్ చేసుకున్నారా అమ్మా? టికెట్ ఏం బుక్ లేదు, ఆధార్ కార్డు తోటే వస్తున్నాము, ఆధార్ కార్డు తోటే పోతున్నాము. ఎప్పుడైనా ఎప్పుడు పోతారు? ఏం చెప్తారు? ఏమైనా అడిగిరా? ఎప్పటి వరకు అడిగినా ఎవరు ఏం చెప్పట్లేదు. తెలంగాణ బంద్ అంటున్నారు. దానికి రీజన్ ఏందో ఎవరు ఏం చెప్పట్లేదు. తెలుసుకోలేదా? ఎందుకని అడగలేదా? బంద్ ఎందుకు పెట్టారు? ఎందుకంటే ఇంకా సమాజంలో మస్తుగుంటాయి కదా, ఎవరు ఉన్నారో పోయిరో మరి ఏమైందో మనకేం తెలియదు కదా. అందుకు ఇంకా మేము వెయిట్ చేస్తున్నాము. దొరికితేమో పోతాము, లేకపోతే తెల్లారైనా పోవచ్చు. చేసిరా? టిఫిన్ ఏమైనా చేసిరా? చేసినాము, ఇప్పుడే చేసి వచ్చి కూర్చున్నాము. అమ్మ వీళ్ళంతా కూడా శ్రీశైలం పోవాల్సిన వాళ్ళు. సో 42% రిజర్వేషన్కి సంబంధించి బీసీలంతా కూడా బంద్ పెట్టారు. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని అన్ని పార్టీలు కూడా బంద్ పెట్టినాయి. సో ఆ నేపథ్యంలో బంద్ ఉన్నది. సో ఇట్లా బంద్కు సంబంధించి కూడా చాలామందికి సమాచారం అయితే లేదా, అంటే పూర్తి స్థాయి అవగాహన కూడా లేకపోవడం. అంటే ఎందుకు బంద్ పెట్టారు, అసలు దేంటి అనేటువంటి పూర్తి స్థాయి సమాచారం లేకపోవడం, ముందస్తుగానే బంద్కు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించకపోవడం కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నట్టయితే తెలుస్తోంది. సో చాలామందికి ఇవాళ బంద్ ఉంటుంది అనేటువంటి సమాచారం కూడా తెలియదు. చాలామంది బస్టాండ్లో వచ్చి వాళ్ళంతా కూడా బస్సుల కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆర్టీసీకి సంబంధించిన వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే అనౌన్స్మెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లుంది బంద్కు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఇస్తున్నట్టున్నారు. చాలామంది ప్రజలు ఇంకా వెయిట్ చేస్తున్నారు. సో ఏం చెప్తారు? ప్రజలు ఏం అడుగుతున్నారు మిమ్మల్ని? అదే బస్సులు నడుస్తలేవని అడుగుతారు. అదే తెలంగాణ బంద్ ఉందని మేము చెప్తున్నాం సార్, అంతే. రద్దీ తగ్గిందా? జర బంద్ ఉందని ఏమైనా ఇన్ఫర్మేషన్ పోయినట్టుందా ప్రజలకు, లేక రెగ్యులర్గా ఉన్నట్టే ఉందా జనాలంతా? ఇన్ఫర్మేషన్ కొంతమందికి పోయింది, వేరే స్టేట్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకు కొద్దిగా తెలియనట్టు ఉంది, అడుగుతారు. ఈ బంద్ ఎప్పటిదాకా కంటిన్యూ ఉంది? ఏమన్నా మీకు ఏమైనా గైడ్లైన్స్ ఏమని చెప్పారా? బంద్ అనేది టైం అనేది ఏముండదు సార్. సాయంత్రం వరకు 6 వరకు కావచ్చు, చెప్పలేము. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము ఇక్కడ లోకల్లో నుంచే వచ్చాము. కాకపోతే డిస్ట్రిక్ట్ బస్సులు తిరుగుతాయి, లోకల్ సిటీ బస్సులు తిరగవు అన్నారు. మరి ఇక్కడికి వచ్చినాకేమో ఏవీ తిరగట్లేదు. అదేదో ముందే చెప్పుంటే సరిపోతుండే. లేడీస్ ఇబ్బంది పడతారు కదా, అది కొంచెం తెలుసుకొని చెప్తే. పోవాలి మీరు దూరం? శ్రీశైలం వెళ్ళాలా? ఓకే, చాలా మంది శ్రీశైలం, అక్కడ కూడా శ్రీశైలం వాళ్ళు ఉన్నట్టున్నారు. అందుకనేసి కొంచెం మీరు మీడియా చెప్తే బాగుంటుందేమో, ఏమన్నా స్పందిస్తారేమో అని మేము అనుకుంటున్నాం. మరి ప్లాన్ ఏమనుకుంటున్నారు మీరు? బస్సులు సాయంత్రం వరకు నడిచే పరిస్థితి లేదంటారు. తెలంగాణ అన్ని పార్టీలు బంద్కు ఏమో చాలు అవుతాయేమో, 12-1 గంట వరకు ఏమన్నా అవుతాయేమో అని వెయిట్ చేస్తున్నాము. అది ఇంకా లేదంటే తిరిగి వెళ్ళిపోతాం. సో ఇది సుదీర ప్రాంతాలకు పోయే వారికి కొంత వెసులుబాటు కల్పించాలి. ఖచ్చితంగా అక్కడ దాకా పోయే వాళ్ళకి అందరూ కూడా బస్సులో ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. చాలామంది శ్రీశైలం కానీ లేకపోతే ఇతర ప్రాంతాలకు పోయే వారిని వాళ్ళు మాకు బస్సు సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందంటూ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ చాలామంది ఇన్ఫర్మేషన్ లేకుండానే వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే బంద్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా బస్టాండ్కి వచ్చి వెయిట్ చేస్తున్నటువంటి చాలామంది మనకు కనిపిస్తూ ఉన్నారు. చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా అమ్మ కూర్చుంది, ఆమెతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కొంచెం ఇట్రా అమ్మ. ఏం పేరమ్మా? పద్మమ్మ. ఏ ఊరికి పోతున్నావు? వనపర్తికోవాలి. వనపర్తికి ఇలా బంద్ ఉన్నది కదా? తెలో సార్, తెలోకి వచ్చిన. ఎప్పుడు వచ్చినావు హైదరాబాద్? హైదరాబాద్ వచ్చి 2 నెలలు అవుతుంది. అంటే మళ్ళీ ఇప్పుడు వనపర్తి పోతున్నావా? పని మీద పోతున్నావా? పనింది, పోతున్నా. అర్జెంట్ పనిండే సార్, లేకుంటే పోకుంటే. ఇట్లా ఇలా బంద్ ఉన్నాయి కదా, బస్సులు పోయేటట్లేవు. చేయలేదు నాయన, ఊక ఉండాలి. ఇట్లా ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పు? తెలియదు దానికి నిన్న మొన్న చెప్తారు కదా టీవీలో. టీవీ లేదు నాయన మాకు. ఇలా పొద్దుమీద దాకా కూడా బస్సులు నడిచేటట్టు లేవు అంటున్నారు. లేకుంటే ఇంటికి పోతాం, ఇంకేం చేస్తాం? ఆయన చేసిన పనికి ఇట్లా ఉంది. మాకు చదువుకున్న వాళ్ళకి తెలియదు.
మాకేం తెలుసు వస్తుందని వచ్చినాము ఇంకా రాదా అని చెప్తున్నారు నట్టేట్లా మునిగినట్లే మేము ఇంకా ఆయన పని అయితే ఇవాళ అయ్యే పని కాదు. ఇలా మొత్తం బంద్, బస్సులు ఒకటే కాదు అన్ని బంద్ పెట్టిరు ఇలా. ఇంకా తెలియదు సార్, నాకు ఒక్కటి తెలియదు. టీవీ లేదు, నేను చదువుకునిలేను, తెలియదు. ఇంకా వచ్చిన నా కొడుకు దింపిపోయాను కానీ వానికి కూడా తెలియదు అంట. ఫోన్ కొట్టు మరి, ఫోన్ కొట్టి ఇంటికన్నా పోయి ఉండి ఏం చేస్తుంది ఛాయ్ కొట్టు. చేసిన కొంచెం నిదానంగా పోదామని ఆలోచించుకొని కూర్చున్నా. ఇంకేం చేస్తాం, ఆడ కూడా పనింది, బాగా అర్జెంట్ పనింది. ఏం చేయలే, ఇట్లా అయ్యేది తెలియదు సార్, లేకుంటే రాకుండా నేను. ఎందుకు బంద్ పెట్టిరో తెలుసా, ముచ్చటేమని చెప్పిరా? తెలియదు నాయన, నాకు ఏంటికి చదువుకుని నేను, టీవీ కూడా లేదు, నాకు తెలియదు. ఇట్లా అన్యాయం చేసేది ఏం తెలుసు మాకు. ఇట్లా నాయమేనా పండుగ దినంలో బంద్ పెట్టేది. పండుగ కదా సోమవారం పండుగ ఉంది, ఆడపిల్లలు ఉంటారు, నాకు బిడ్డలు ఉండరు, తోలుకొచ్చుకునాలే. ఇట్లా ఉంటే ఎప్పుడు పోయి తోలుకొస్తా? ఆ పిల్లలు ఎంత బాధపడతారు. న్యాయమేనా ఇది బంద్ పెట్టేది? నిన్న మొన్న బంద్ పెట్టేది ఉండే. సో ఇట్లా చాలామంది వాళ్ళ సమస్యల గురించి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది. ఇప్పటికే బీసీ బంద్కు సంబంధించి బీసీ జేఏసీ నాయకులు, అదేవిధంగా ఆల్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర చేరుతున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. వాళ్ళ బంద్కు సంబంధించి అమ్మ 1 minute, ఎక్కడి నుంచి వస్తారమ్మా? అమీర్పేట. ఎటు వెళ్ళాలి? షాద్నగర్. ఇలా బంద్ ఉన్నది తెలుసా మీకు? తెలీదా? చూడట్లేదా మొబైల్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అప్డేట్స్ లేవు? తెలుసా అయినా బంద్ ఎందుకు పెడుతురు ఇలా ఏందని అప్డేట్స్ ఉన్నాయా? మరి ఎట్లా ఇప్పుడు బస్సులు బంద్ ఎట్లా పోతారు? ర్యాపిడో బుక్ చేసి. ర్యాపిడో. ఓకే, మీరు చదువుకున్న వాళ్ళంటే ర్యాపిడోకి పోతారు, చదువుకున్న పరిస్థితి ఏంది? తెలీదు. ఏం చెప్తారు బంద్ గురించి? ఏమైనా ఐడియా ఉందా ఈరోజు ఎందుకు బంద్ పెడుతున్నారు ఏందని? ఏమైనా టీవీ అప్డేట్ ఇచ్చినా తెలుసుకుంటుండే కదా. చెప్తున్నారు కదా నిన్నటి నుంచి బంద్ పెడతాం, బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని బంద్ పెడుతున్నామని చెప్పారు. ఐడియా ఉందా బీసీ 42%? ఏంటి ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. పాలిటిక్స్ గురించి. పాలిటిక్స్ గురించి 42% రిజర్వేషన్ విన్నారా? ఈ మధ్య లోకల్ బాడీ ఎన్నికలు 42% అనే అంశం హాలిడేస్లో ఉన్నప్పటి నుంచి అయిందని తెలుసు. మళ్ళీ ఏమైనా ఇబ్బంది ఉందా ఈ బంధుతో? ఏమైనా ఇబ్బంది అవుతుందా మీకు? అంటే ఫెస్టివల్ కదా, అందరు ఇంటికి వెళ్తారు, దానివల్ల. ఏమనుకుంటారు జనరల్గా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా బస్సులు రాకపోవడం, బస్ బంద్ అనౌన్స్మెంట్ వినగానే ఏమనిపించింది? బస్సులు ఈరోజు బంద్ అనగానే ఇరిటేషన్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి ప్లాన్? మరి ఎట్లా వెళ్తారు? వెళ్ళాలి, శంషాబాద్ నుంచి ఆటో తీసుకొని వెళ్ళాలి. మళ్ళీ అక్కడ దాకా డైరెక్ట్ ర్యాపిడో చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా షాద్? అంటే అక్కడి నుంచి వెళ్దామని. సో ఇది కొంత చదువుకున్న వాళ్ళందరూ కూడా ర్యాపిడోనో లేకపోతే ఇతర ప్రైవేట్ క్యాబ్స్ని బుక్ చేసుకొని వెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నారు. బట్ అన్ఎడ్యుకేటెడ్ చదువుకోని వాళ్ళు మాత్రం కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సడన్గా బంద్ అనౌన్స్మెంట్ రావడం మాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. కొంత మేమంతా కూడా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. బ్రదర్ తెలుగు వస్తుందా? తెలుగు రాదా? ఇది చెప్తున్నావు కదా. సో అట్లా చాలామంది ఉన్నారు, కొంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు, వీళ్ళంతా కూడా యూత్ ఉన్నారు. ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చాలామందికి అయితే సడన్ సర్ప్రైజ్ లెక్కనే ఉంది ఈ బంద్కు సంబంధించి. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? పర్లేదు మాట్లాడండి. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నారు? బీరంగూడ నుండి వచ్చినాం, నారాయణపేట పోదామని వచ్చినాం. ఎప్పుడు తెలిసింది ఈ బంద్ అనేటువంటి అనౌన్స్మెంట్? 7:30కి తెలిసింది కానీ మామూలుగా తిరుగుతాయేమో అనుకున్నాం. ఓకే, రాత్రి తెలిసినా మీరు వచ్చారు? అంటే బస్సులు బంద్ అని చెప్పలేరు కదా. మాకు పిల్లలు ఏం చెప్పారంటే స్కూల్ బంద్ ఉన్నాయని చెప్పారు, అంటే బస్సులు పోతుండొచ్చు అని వచ్చినాం. ఎక్కడికి పోవాలి మీరు? మేము నారాయణపేట పోదాం, మద్దూరు పోదాం. దూరమే, బాగానే దూరమే, కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా షాప్స్ కూడా బంద్ ఉన్నాయా? అన్నీ బంద్ ఉన్నాయా? మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాలేదు. కొందరు ఏమన్నారంటే తిరుగుతుండొచ్చు అని చెప్పారు, అందుకే వచ్చాం. ఏమనిపిస్తుంది ఈ బంద్కు సంబంధించి? మీకు ఏమైనా ఐడియా ఉందా అసలు బంద్ ఎందుకు పెట్టింది? తెలియదు, తెలిస్తే మేము ఇంతవరకు రాకపోతుంటాం. ఏం చెప్తారా? ఏమైనా ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అయ్యారా? ఇబ్బంది ఏమైనా అయిందా ఇక్కడ మీకు? అవుతుంది కదా, ఇప్పుడు ఆటో కిరాయి పెట్టుకొని వచ్చాము మేము, బుక్ చేసుకొని మళ్ళీ రిటర్న్. అంటే మామూలుగా చెప్పాలి కదా మొత్తం బంద్ ఉంటాయని. న్యూస్లో పెట్టాము, మామూలుగా న్యూస్ పెట్టాను కదా రాత్రి. టీవీలలో వచ్చినాయి కదా, చూడలేదా? రాలేదు, అంటే న్యూస్లలో మొత్తం బంద్ అని రాలేదు. స్కూళ్ళకైతే హాలిడేస్ ఇచ్చారు, స్కూల్ కాలేజ్లో అయితే హాలిడేస్ ఇచ్చారు, కానీ మొత్తం ఆర్టీసీ బంద్ అనేమో తెలియదు మాకు, ఇన్ఫర్మేషన్ తెలియదు, లేకపోతే రాకపోతుంటుంది. ఏమైనా ఇబ్బంది అవుతుందా? పండగ ఉంది ఇప్పుడు ఈ టైంలో బంద్. పండగ ఉందని వెళ్ళేసి వద్దాం, అర్జెంట్ వెళ్ళేది కూడా ఉంటుంది కదా ఊరికి, నైట్ వరకు వచ్చేయచ్చు అని మార్నింగ్ వెళ్ళినాం మేము, అంత తెలియదు. ఆ రోజు కుదరలేదు మాకు, ఈ రోజు పలకరించి వద్దామని వచ్చినాం అసలు దానివల్ల. లేకపోతే మామూలుగా అయితే ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం మేము. అయితే బంద్ ఎందుకు పెట్టారు అనేది ఐడియా లేదు మీకు అయితే? దేనికోసం? స్కూల్ బంద్ అని తెలుసు, పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, వచ్చింది వాట్సాప్లో, కానీ ఆర్టీసీ బంద్ అని తెలియదు.
సో ఇది బీసీల కోసం 42% రిజర్వేషన్ అమలు కోసం అయితే ఆల్ పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి. బట్ సామాన్య జనాలకు అసలు బంద్ ఎందుకు పెట్టారు ఏంటనేటువంటి ఒక అవగాహన కూడా లేకపోయినటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. అండ్ దాంతోపాటు సో టీవీలు కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఈ సోషల్ మీడియా యుగంలో చాలామంది అప్డేట్లో ఉన్నారు. బట్ అయినప్పటికీ చాలామందికి ఇంకా ఇన్ఫర్మేషను సకాలంలో చేరలేదు. అందుకే చాలామంది తెలియకుండానే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది కూర్చున్నారు. మనం ఒకసారి చూస్తే బస్టాండ్లో సో వందలాది మంది ఎంజీబీఎస్ బస్టాండ్లో నిత్యం జర్నీ చేస్తూ ఉంటారు ఎక్కడికో అక్కడికి. వాళ్ళందరూ కూడా ఇక్కడనే ఉన్నటువంటి విజువల్స్ కనబడుతున్నాయి. అన్న తెలుగేనా? ఏంటి ఈ బంధుని చూస్తుంటే ఏమనిపిస్తున్నది? యాక్చువల్లీ ఏమి ఇంటిమేషన్ లేదు. నేను ఒక డాక్టర్ని, మహబూబ్ నగర్ వెళ్ళాలి. అయినా కానీ వీఆర్ వెయిటింగ్. సో ఒక 6:30 నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ, ఎప్పుడెప్పుడు బస్సెస్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి అని చెప్పి హోప్తోని. 2-3 డేస్ నుంచి చెప్తున్నారు కదా ఈ నెల 18న బంద్ ఉంటుంది బీసీ 42% రిజర్వేషన్ కోసం అని చెప్పేసి చెప్తున్నారు, కానీ అంత అవేర్నెస్ రాలేదు. ఎక్కడ నోటిఫికేషన్ ఏం రాలేదు. మాకు ఐడియా లేకుండే. మెట్రోలో రావడం జరిగింది, ఇక్కడ దిగంగానే బంద్ అని అన్నసరికి అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం. స్టార్ట్ అవుతే వీ కెన్ అటెండ్ డ్యూటీస్ అని చెప్పి. ఏంది 42% గురించి ఏమైనా ఐడియా ఉందా? రిజర్వేషన్కి సంబంధించి బంద్ పిలుపు 42% కోసం కొట్లాడుతున్నారని చెప్పి ఒక ఐడియా అయితే ఉంది, బట్ పెద్దగా డీటెయిల్స్ తెలియదు, అవగాహన లేదు. మంచి ఫైట్ అంటారా? 42% విద్యలో, ఉద్యోగంలో, రాజకీయాలు రిజర్వేషన్ కావాలనేటువంటిది మంచిది అంటారా ఫైట్? తప్పకుండా ఇదొక మంచి ఇనిషియేటివ్, మంచి ఫైట్, ఇది సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. కానీ ఇప్పుడు టెంపరీగా అయితే ప్రయాణికులకు కానీ అందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. ఎమర్జెన్సీ స్థానిక ఎన్నికల మీద మాట్లాడతారా మీరు? అంటే లోకల్ బాడీ ఎన్నికలు జరగాల్సి ఉండే, ఆగిపోయిన నోటిఫికేషన్ వచ్చి కూడా దీని మీద మాట్లాడతారా? లోకల్ బాడీ ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు జరగాల్సిన అవసరం అయితే ఉంది, కానీ ఎలక్షన్ కోడ్ రావడము పోవడము మళ్ళీ ఎప్పుడు జరుగుతాయి అన్న సందిగ్ధతలో మనం పడిపోయి ఏమి ఐడియా లేకుండా పోయింది. సో త్వరగా ఇది సొల్యూషన్ వచ్చేసి అన్నీ సకాలంలో జరిగిపోతే బాగుంటుందని ఆశిస్తున్నాం. రైట్. ఇది దీనికి సంబంధించి 42% రిజర్వేషన్కి సంబంధించి కూడా సో పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ రావడము, మళ్ళీ రద్దు అవ్వడము, ఇదంతా కూడా కొంత గందరగోళంగా ఉంది. సకాలంలో ఎన్నికలు పెడితే బాగుంటుందని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి, సామాన్య జనం చెప్తున్నటువంటి ఇది అంతా కూడా క్రౌడ్తో ఫుల్గా ఉన్నటువంటి పరిస్థితి. చాలామంది బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాట్లాడరా? ఓకే. సో చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడికి వెళ్తున్నారు? పర్లేదు మాట్లాడండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే హైదరాబాద్ నిజాంపేట నుంచి. ఎక్కడికి వెళ్తున్నారు? గుంటూరు. ఏంటి అనౌన్స్మెంట్ తెలిసిందా మీకు ఇంతకు ముందే, లేకపోతే ఇప్పుడు తెలిసింది? ఏంటి ఫీలింగ్ ఏంటి ఇక్కడికి వచ్చాక? అంతా ఏర్పాటు చేసుకొని లగేజ్ తీసుకొని వచ్చాక తెలవడం ఏమనిపిస్తుంది? బస్సులు బంద్ అనేది అనవసరంగా బయలుదేరా అనిపిస్తుంది. చూసారా న్యూస్ అవన్నీ ఫాలో అవుతూ ఉంటారా రెగ్యులర్గా? లేదు, అంతగా లేదు. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏంటి మరి ఏం చేద్దాం అనుకుంటున్నాం? కార్ బుక్ చేసుకున్నా కార్లో వెళ్తున్నాం. ఏమనిపిస్తుంది అసలు ఈ బంద్ ఎందుకు పెట్టిన ఏమైనా ఐడియా ఉందా? లేదు. అసౌకర్యానికి గురయ్యారా మరి ఇట్లా సడన్గా మీకు ఇన్ఫర్మేషన్ తెలియడంతో? ప్రాబ్లమే, అక్కడ ట్రైన్స్ రష్గా ఉన్నాయి, ఇక్కడ బస్సులు లేవు. సో ప్రాబ్లమే కదా. మీరు మాట్లాడతారు ఏమన్నా? ఏమి ఇబ్బంది అవుతుంది? మేము నూజివేడ్ వెళ్ళాలండి, మాకు బంద్ అని తెలీదు. ఇక్కడికి వచ్చాం, పిల్లలు మొత్తం 8 మంది 10 మంది వచ్చారు ఇక్కడికి. ఇప్పుడు కారు బుక్ చేయాలంటే నూజివేడికి విజయవాడకి 10,000 అడుగుతున్నారు. లేని పరిస్థితిలో ఉన్నాం, అసలు ఏం డబ్బులు లేకుండా ఉన్నాం. ఇప్పుడు మా పరిస్థితి మేము ఎట్టెళ్ళాలి? విజయవాడ ఎట్టాలి? 8,000 అడుగుతున్నారు. ఈ బంద్ అని మాకు తెలియదు. ఇప్పుడు తెలియని వాళ్ళ ప్రయాణికులని పరిస్థితి అంతే కదా. ఇప్పుడు ముందే మాకు తెలిస్తే ఈ బాధలు ఉండవు కదా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.